నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయినవాళ్ళు ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. నరేంద్ర ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్లో చేరాడు. వైద్య శాస్త్రంలో మెడికల్ నేర్చుకోవాలని తహతహలాడుతూ ఉండేవాడు. పగలు రాత్రి అదే ధ్యాసలో ఉండేవాడు. మెడికల్ కాలేజీలోని ప్రొఫెసర్ రంగారావు గారు ఎన్నో విషయాలు అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తూ ఉండేవారు. డాక్టర్లు రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. డాక్టర్ గారు తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడనే భావం రోగుల మనసుల్లో నాటుకోవాలి. స్నేహపూర్వకంగా భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా మీరు రోగులతో మాట్లాడారంటే రోగులలో భయం, ఆందోళన మటుమాయమవుతాయి. డాక్టర్ హోదాకు విలువ ఇవ్వకుండా వైద్య సేవకే ప్రాముఖ్యత ఇవ్వండి. డాక్టరు నిత్య విద్యార్థిలా ఉండాలి. వైద్య విజ్ఞానాన్ని మెరుగుపరచుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఏమాత్రం అవకాశం వచ్చినా వదులుకోకూడదు. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకోవాలి అనేవారు. ప్రొఫెసర్ రంగారావు పక్కన నిలబడి ఆయనతో మాట్లాడితేనే ఓ ఎడ్యుకేషన్ అనుకునేవాడు నరేంద్ర. ఇప్పుడు అతనికి 26 ఏళ్ళు వచ్చాయి. మనిషి సన్నగా పొడుగ్గా తయారయ్యాడు. ముఖ వర్చస్సు కొట్టొచ్చినట్లు కనిపించేది. పచ్చటి శరీర ఛాయతో మెరిసిపోతూ ఉండేవాడు. ఎంఎస్ పూర్తయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామనుకున్నాడు. ప్రొఫెసర్ రంగారావు గారు ఓ సలహా ఇచ్చారు. ఆయన అన్నయ్య హైదరాబాదులో డాక్టర్గా స్థిరపడ్డాడు. తోడుగా ప్రాక్టీస్ చేయడానికి ఓ కుర్ర డాక్టర్ కావాలని తమ్ముడికి కబురు చేశాడు. నరేంద్రుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ప్రొఫెసర్ గారి మాటను కాదనలేకపోయాడు. కొన్నాళ్ళు ప్రొఫెసర్ గారి అన్నయ్యతో కలిసి పనిచేస్తే అనుభవం వస్తుంది కదా అనుకున్నాడు. అతను హైదరాబాద్ వెళ్ళటానికి సిద్ధమవుతున్న సమయంలోనే శివుడు వచ్చాడు నరేంద్ర దగ్గరకు. స్నేహితుని చూడగానే అమాంతం వాటేసుకున్నాడు నరేంద్ర. నా పెళ్లి కుదిరింది రోయ్. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక అసలు విషయం చెప్పాడు శివుడు. అమ్మాయి దేవురు? పద్మావతమ్మ గారి అమ్మాయి కుసుమను పెళ్లి చేసుకోబోతున్నాను. నిన్ను తీసుకువెళ్ళటానికే వచ్చాను. వారం రోజులు మా ఇంట్లో ఉండాలి. వచ్చే గురువారమే కదా పెళ్ళి. నువ్వు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి చెప్పుకుపోతున్నాడు శివుడు. నేను దూరంగా ఉందామనుకున్న వ్యక్తులకు నువ్వు బాగా దగ్గరవుతున్నావు. ఏమిటి విచిత్రం? కుసుమను చేసుకోబోతున్నాడన్న వార్త విని విస్మయంతో అన్నాడు నరేంద్ర శివుడితో. వాళ్ళు మంచి మనుషులు. అనవసరంగా వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకు సలహా ఇచ్చాడు. ద్వేషమేమీ లేదులే. నా దురదృష్టానికి నేను చింతిస్తున్నాను అంతే. నువ్వేలా దురదృష్టవంతుడు అవుతావు? పరువు ప్రతిష్ఠులున్న కుటుంబంలో పుట్టావు. డాక్టర్ అయ్యావు. నీకేం లోటు? అందరినీ పోగొట్టుకుని ఒంటరివాడిని అయ్యాను కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావు? ఊళ్ళో ఇప్పటికీ మీ తాతని నాన్నని ఆరాధించే జనం ఉన్నారు. నువ్వు వచ్చి మన ఊళ్ళో ప్రాక్టీస్ పెడితే ఊళ్ళో వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. మనిద్దరం చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరం ఉండలేనట్లుగా అతుక్కుపోయాము. నేను నీకేమీ కాను అని నువ్వను. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ జన్మలో నీకు కనిపించను అన్నాడు శివుడు ఉద్వేగంతో. మిత్రుడి భుజాల మీద చేతులు వేసి చిన్నగా నవ్వాడు. పొరపాటు మాట్లాడాను, క్షమించమన్నట్లుగా నరేంద్ర కళ్ళు అర్థించాయి. జాలిగా తన వైపు చూస్తున్న మిత్రుడిని చూసేసరికి శివుడికి నవ్వొచ్చింది. నువ్వెంత సున్నితమైన మనసు కలవాడివి. పరపరా శరీరాలు కోసి ఆపరేషన్ ఎలా చేస్తావురా? అనుమానంగా అడిగాడు. అదే మనుషుల్ని కోసే అనుభవం కోసమే హైదరాబాద్ వెళ్ళదలుచుకున్నాను అన్నాడు నరేంద్ర. మతమౌఢ్యంతో మొదలు నరికేవాళ్ళు, పదవి కోసం డబ్బు కోసం కక్కుర్తిపడి మనుషుల్ని తెగ నరికేవాళ్ళు సిటీలో చాలామంది ఉన్నారు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది కానీ వాళ్లతో నువ్వు చేతులు కలుపుకు. రోగం వచ్చిన వాళ్లకు శస్త్రచికిత్స అవసరం ఉన్న వాళ్ళ జోలికే వెళ్ళు అన్నాడు శివుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. శివుడితో పాటే స్వగ్రామం చేరుకున్నాడు నరేంద్ర. శివుడి పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు గమనించాడు నరేంద్ర. పాత పూరిల్లు స్థానంలో 6 గదుల పెంకుటిల్లు కనిపించింది. ఓ 20 గేదెలను పెట్టుకుని పాలు టౌన్కు పంపిస్తున్నాడు. 1000 కోళ్లున్న కోళ్ల ఫారం ఉంది. 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నాడు. సొంతంగా 2 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. గత 5-6 ఏళ్లలో శివుడు కష్టపడటమే కాకుండా కాలం కలిసి వస్తున్నది. సవతి తల్లి ఇప్పుడు శివుడికి బాగా చేరువైంది. ఇంట్లో శివుడికి ఏది కావాలన్నా నిమిషాల్లో సమకూర్చుతుంది. 5 ఏళ్ల క్రితం తనను నిర్లక్ష్యంగా చూసినా, ఏం పట్టించుకోకపోయినా ఆ రోజుల్లోనూ సవతి తల్లి తులసమ్మంటే గౌరవంగా ఉండేవాడు. ఇప్పుడు ఆమె పట్ల గౌరవంగా ఆమెకు పెద్దరికం ఇస్తూనే ఉన్నాడు.
అదే తులసమ్మకు కొండంత సంతోషం. శివుడి తండ్రికి మాత్రం ఏదీ పట్టదు. ఎప్పుడూ రచ్చబండ దగ్గర కూర్చుని వాళ్ళు వీళ్ళు చెప్పే కబుర్లు వినటం తప్పితే మరో వ్యాపకం లేదు. తులసమ్మ ఎప్పుడన్నా మందలిస్తే కోళ్ల ఫారం దగ్గర కూర్చుని కోళ్లకు దాణా వేస్తూ ఉంటాడు. ఆకలేసినప్పుడో నిద్ర వచ్చినప్పుడో ఇంటికి చేరతాడు. స్వగ్రామం వచ్చేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది నరేంద్రకు. శివుడితో చిన్నప్పుడు తను తిరిగిన ప్రాంతాలన్నీ చూస్తూ ఉంటే గుండెకు చల్లటి లేపనం పూసినట్లు అనిపించింది. ఊళ్ళో అందరూ నరేంద్రను పలకరించారు. అతను మాత్రం ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తలంచుకున్నాడు. ఆర్చి ఇల్లు కళావిహీనమైపోయింది. ఊళ్ళో వాళ్ళు ఒక్కళ్ళిద్దరూ ఆ ఇల్లు కొనుక్కుంటామని ముందుకొచ్చారు. కానీ నరేంద్ర ఆ ఇల్లు అమ్మటానికి ఇష్టపడలేదు. శివుడి దగ్గర తాళాలు తీసుకుని ఆర్చి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా బూజు, గోడలు పెచ్చులుడిపోయాయి, ఇంటి దూలాలకు చెదలు పడుతున్నాయి. నాయనమ్మ వాడిన కావిడి పెట్టే భోషాణాన్ని చేత్తో తడిమాడు. వాటి మీద దుమ్ము పేరుకుపోయింది. బట్టలకు దుమ్మవుతున్నా లెక్క చేయకుండా పందిరి మంచం మీద ఓ 5 నిమిషాలు కూర్చుని పాత జ్ఞాపకాలను ఎమరేసుకున్నాడు. మళ్ళీ ఈ ఊరు తను ఎప్పుడొస్తాడో? పాత స్మృతుల్ని నెమరేసుకుంటూ మెదడులో పదిలపరుచుకుంటే తను ఇక్కడే బందీ కావాల్సి వస్తుంది. తన పురోగతి ఆగిపోతుంది. సిటీ వెళ్ళాలి, పెద్ద డాక్టర్ కావాలి, డబ్బు హోదా సంపాదించాలి అనుకున్నాడు మనసులో గట్టిగా. తిరిగి రాబోతూ ఉంటే హాల్లో గోడకు తగిల్చిన తండ్రి తాతల ఫోటోలు కనిపించాయి. వాటిని తీసి పాత ట్రంక్ పెట్టెలో సర్దేశాడు. గోడకి అమర్చిన తాతగారి నిలువెత్తు ఉన్న తైలవర్ణ చిత్రం దాదాపు శిథిలావస్థలో ఉంది. మనస్సులోనే తాతగారికి నమస్కరించి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు. మగపెళ్లి వారంతా ఇంటూరు బయలుదేరారు. శివుడి పెళ్లి ఆర్భాటంగానే జరిగింది. పెళ్ళయ్యాక శివుడు, కుసుమ పసుపు బట్టలతో హాల్లోకి వెళ్ళి గోడకు తగిలించి ఉన్న వెంకయ్య, పద్మావతమ్మల ఫోటోకి నమస్కరించటం నరేంద్ర చూశాడు. తండ్రి ఫోటో చూడగానే మనసు బాధగా మూలిగింది. కుసుమను తను చెల్లెలుగా అనుకోలేకపోతున్నాడు. అందరూ కుసుమను తన చెల్లెలేనంటున్నారు. తన తల్లిదండ్రుల మరణానికి కారణం కుసుమేనన్న భావన మనసులో నుంచి చెరిపేసుకోలేకపోతున్నాడు. నిజానికి ఆ అమ్మాయిదేం తప్పు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి నరేంద్ర పాదాలకు నమస్కరించారు. అనుకోని ఆ సంఘటనకు కదిలిపోయాడు నరేంద్ర. సజల నేత్రాలతో ఎదురుగా నిలబడ్డ కుసుమను చూడగానే తండ్రి రూపం కళ్ళల్లో కదలాడింది. కూతురికి తండ్రి పోలికలొస్తే అదృష్ట జాతకురాలు అవుతుందంటారు. కుసుమ అదృష్ట జాతకురాలే. శివుడిని భర్తగా పొందటం అదృష్టం కాక మరేమిటి? అప్రయత్నంగా జేబులో నుంచి 1000 రూపాయలు తీసి కుసుమ చేతిలో ఉంచి తల నిమిరాడు. తండ్రి రక్తం పంచు పుట్టిన చెల్లెలను పూర్తిగా తనెలా దూరం చేసుకోగలడు? శివుడిని పెళ్ళయ్యాక అందరూ శివయ్య అని పిలవటం మొదలుపెట్టారు. వీధుల వెంట అల్లాటప్పగా తిరిగే శివుడు కాదిప్పుడు. బాధ్యతలు తెలిసినవాడు. నలుగురికి తల్లో నాలుకగా మసలుతున్నవాడు. రేపో మాపో ఊరికి సర్పంచ్గా కూడా చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు కీర్తిశేషులు వెంకయ్య గారి అల్లుడి హోదా కూడా వచ్చింది. శోభనం గదిలో కుసుమ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు శివయ్య. పాల గ్లాసుతో వయ్యారంగా నడుచుకుంటూ గదిలోకి వచ్చి తలుపు గడియ వేసింది. మిసమిసలాడే ఆ పసిడి బొమ్మను అక్కును చేర్చుకోవాలని తహతహలాడాడు. గ్లాసులోని పాలన్నీ గడగడ తాగయ్యబోయింది కుసుమ. మరి నాకో అన్నాడు శివుడు. మీకు ఇవ్వద్దంది అత్తయ్య. పాలు తాగితే మీకు మొద్దు నిద్రొస్తుందటగా. అమ్మకంతా తొందర. రేపు ఉదయానికల్లా మనవణ్ణి ఎత్తుకోవాలనుకుంటుందా? చిలిపిగా అన్నాడు శివయ్య ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగిస్తూ. చీపొండి. సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. తనివి తీరా చూసుకున్నాడు కుసుమను. కుసుమ లాంటి అందమైన అమ్మాయి తన పక్కన ఉంటే ప్రతి రాత్రి వసంతరాత్రి కుసుమాకరమే. ఆమెను తన కౌగిలిలో కరిగించేసి అలసిపోయిన క్షణాల్లో నాలో ఏం చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు? ఆమెను అడిగాడు శివయ్య. మీ అందాన్ని చూసి కాదు అంది. 5 ఏళ్ల క్రితం బస్టాండులో నా అందం చూసి మూర్ఛపోయి నన్ను తప్పితే మరొకరిని చేసుకోనని వ్రతం పట్టామని విన్నానే అన్నాడు అతను. ఎవరు చెప్పారు? అన్నీ అబద్ధాలే అంది. అయితే ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ అడిగాడు. మా అన్నయ్య మీరు ప్రాణ స్నేహితులని తెలిసింది. మిమ్మల్ని చేసుకుంటే నరేంద్ర అన్నయ్యకు దగ్గరవ్వచ్చని కట్టుకున్నాను అందామే. ఆమె మాటలు అతనికి మనసులో ఆనందాన్ని కలిగించాయి. అంటే నేనంటే ఇష్టం లేదా? కొంచెం బెట్టుగా అడిగాడు. కొండంత ఇష్టం. నా బంగారు కొండయ్య మీరు అందామె మళ్ళీ అతనికి దగ్గరగా జరుగుతూ. హైదరాబాద్ చేరుకున్నాడు నరేంద్ర. రైల్వే స్టేషన్కి కారు తీసుకుని వచ్చాడు రంగారావు గారి అన్నయ్య మహర్షి. మహర్షికి 60 ఏళ్ళుంటాయి.
100 ఏళ్ల జీవిత అనుభవం ఉన్నాయనలా కనిపిస్తాడు. స్టేషన్ బయటకొచ్చి కారు నెంబర్ చూసి మహర్షి నిలబడి ఉన్న చోటుకే వచ్చాడు నరేంద్ర. ఆయన్ని చూసి ప్రొఫెసర్ గారి అన్నయ్య కాదేమో అనుకున్నాడు. హలో యంగ్ మ్యాన్, నువ్వేనా నరేంద్రవి అడిగాడు మహర్షి. అవునండి సిగ్గుపడుతూ అన్నాడు. ప్లీజ్ గెట్ ఇన్ కారు తలుపు తీసి ఆహ్వానించాడు మహర్షి. ఏబిసిడీలు నేర్చుకున్నావా కారు నడుపుతూనే అడిగాడు మహర్షి. ఏ విషయం అడుగుతున్నారో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు నరేంద్ర. అదే నోయ్ ఏబీసీ ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ కేర్ఫుల్, డి అంటే డాషింగ్గా ఉండాలని, జీవితపు ముఖ్య సూత్రమై ఇది అన్నాడు మహర్షి నవ్వుతూ. మహర్షి మద్రాసులో ఎల్ఐఎం చదివాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ పెట్టాడు. ధనార్జనే జీవిత ధ్యేయంగా పెట్టుకోలేదు. ప్రజలపై స్వారీ చేసే యజమానిలా కాకుండా ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్య సేవ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి కావటంతో డాక్టర్గా మంచి పేరు వచ్చింది. మహర్షి హాస్పిటల్ సిటీలో మంచి పేరు తెచ్చుకుంది. ధనవంతులే కాకుండా పేద బిక్కి జనం కూడా ఆ హాస్పిటల్కు పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఆ హాస్పిటల్లో 5 పెద్ద డాక్టర్లు పనిచేస్తున్నారు. మహర్షి పని ఇప్పుడు అజమాయిషీ మాత్రమే. బాగా పాత పరిచయం ఉన్నవాళ్ళు మాత్రం మహర్షినే కలిసి మందులు రాయించుకొని వెళ్తూ ఉంటారు. జాగ్రఫీ చదివావా కారు నడుపుతూ ఉన్నట్లుండి అడిగాడు మహర్షి నరేంద్రను. హై స్కూల్లో చదివేటప్పుడే జాగ్రఫీ చదివాను సార్. సముద్రాలకు సంబంధించిన ఓషనోగ్రఫీ చదివావా? మ్యాగజైన్లో ఓషనోగ్రఫీకి సంబంధించిన వ్యాసాలు చదివానండి అన్నాడు. ఫాలాలజీ సర్జరీ వచ్చా? ఎంఎస్ చదివానండి మహర్షి గుర్తు చేశాడు నరేంద్ర. హిస్టరీ కూడా చదివే ఉంటావనుకుంటా? చదివానండి. ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక బుర్రగొక్కున్నాడు నరేంద్ర. నీ తల్లో చుండ్రుందా నరేంద్ర తలగొక్కోవటం చూసి అడిగాడు. అబ్బే లేదండి. ఆప్థమాలజీ కూడా వచ్చు కదా? ఎంబీబీఎస్ చదివేటప్పుడు నేత్ర రోగాల గురించి బాగా స్టడీ చేశానండి గొప్పగా చెప్పుకున్నాడు నరేంద్ర. స్విమ్మాలజీ తెలుసా? నరేంద్రకు బుర్ర తిరిగిపోయింది. ఆ పేరే అతను ఎప్పుడు వినలేదు. మహర్షి గారి హాస్పిటల్లో పనిచేయటం కష్టమేననుకున్నాడు. తిరుగు ప్రయాణం కాక తప్పదని మనసులో అనుకున్నాడు. స్విమ్మాలజీ అంటే ఈత కొట్టడం నేర్పే శాస్త్రం అయ్యా. ఈత కొట్టడం చేతనవునా అని అడుగుతున్నాను. రాదండి. చూసావా, నీకు ఓషనోగ్రఫీ, జాగ్రఫీ, పాథాలజీ, సర్జరీ ఎన్నో విషయాలు తెలిసినట్టున్నావు. ఈత కొట్టడం లాంటి చిన్న పని చేయలేవు. అంటే జీవితంలో మనం ఎన్ని నేర్చుకున్నా నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదనే సత్యం గ్రహించాలి అన్నాడు. ఈయన దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయనుకున్నాడు నరేంద్ర. అవును, ఎక్కడుందాం అనుకుంటున్నావు? ఈ పట్టణం రావటం ఇదే మొదటిసారండి. అంతా కొత్త. అకామిడేషన్ మీరే చూసి పెట్టాలి అన్నాడు నరేంద్ర. ఒక పని చేయవయ్యా, మా మేడ పైన గదిలో కొన్నాళ్ళుండు, పెళ్ళయ్యాక వేరే ఇంటికి మారదు గాని అన్నాడు మహర్షి. ఒక సమస్య తీరిపోయిందనుకున్నాడు. మహర్షి గారి ఇల్లు చూడముచ్చటగా ఉంది. మేడ చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంటి ముందు పూల మొక్కలు, విచ్చుకున్న చేమంతులు, రంగురంగుల గులాబీలు చూస్తూ ఉంటే మతిపోయింది నరేంద్రకు. గేటు దగ్గర పారిజాతం పూలతో స్వాగతం చెప్పినట్లు అనిపించింది. చైత్ర సుందరి దర్శనమిచ్చినట్లు అనిపించింది ఇంటి ముందున్న పూల తోటను చూస్తూ ఉంటే. అందరూ ఒక్క అంగుళం స్థలం వదలకుండా పెద్ద పెద్ద మేడలు కడితే ఈయనేమిటి ఇంటి ముందు అంత స్థలం మొక్కలు వదిలాడేమిటి అనుకున్నాడు నరేంద్ర. చెట్ల నిండా ఫలాలు, మొక్కలకు రెమ్మరెమ్మకు అతికిచ్చినట్లు ఉండే రంగురంగుల పూలు కనిపించే వసంతకాలం అంటే నాకు ఇష్టమోయి. శీతాకాలంలో చలి మొట్టడి చేసిన రాత్రిపూట ఆకాశంలో మిరప పువ్వుల్లా మెలమెలా మెరుస్తూ కనిపించే నక్షత్రాలను చూడటం అన్నా, పొగమంచు దట్టంగా పట్టినప్పుడు ఆ మంచు మధ్య గుండా నడవటం అంటే సరదానోయ్. ఇకపోతే వర్షాకాలంలో తొలకరి జల్లులు భూమి మీద పడ్డప్పుడు నేల తడిసిన వాసన పీల్చటం అన్నా, అప్పుడప్పుడు వానలో తడవటం అన్నా భలే ఇష్టమోయ్. మనల్ని బ్రతికించే ప్రకృతికి చేతులెత్తి నమస్కరించాలి అన్నాడు మహర్షి మొక్కలకి నమస్కారం చేస్తూ. ఆయా ఋతువుల్లో వచ్చే శారీరక రుగ్మతలను పట్టించుకోకుండా అన్ని ఋతువుల్ని మెచ్చుకుంటున్నాడంటే మహర్షి జీవిత దృక్పథం ఏమిటో స్పష్టమవుతూ ఉంది. మేడ మీద గది చూపించాడు మహర్షి స్వయంగా వచ్చి. స్నానం చేసి కిందకొచ్చే, టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అనేసి మేడ కింది భాగంలోకి వెళ్ళిపోయాడు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందనుకున్నాడు నరేంద్ర.
మహర్షి గారి మేడ పెద్ద ఆర్భాటంగా లేకపోయినా ముచ్చటగా ఉందనుకున్నాడు నరేంద్ర. మేడ మెట్లు దిగి హాల్లోకి వస్తూ, రాబోయి టిఫిన్ చేద్దాం. డైనింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తూ నరేంద్రను పిలిచాడు మహర్షి. లోపలి గదిలో నుంచి ఓ అందమైన అమ్మాయి హాల్లోకి రాబోయి నరేంద్రను చూసి కర్టెన్ వెనక్కు తప్పుకుంది. రామ్మ, పర్వాలేదు, ఇతను డాక్టర్ నరేంద్ర. రంగారావు బాబాయ్ పంపించింది ఇతన్నే. కొన్ని రోజులు మన మేడ మీద గదిలో ఉండమన్నాను. మా అమ్మాయి శిశిర. కూతుర్ని నరేంద్రకు పరిచయం చేశాడు. సిగ్గు తెరలు చుట్టుముట్టేస్తూ ఉంటే కళవళ పడుతూ ఉన్న ఆ పసిడి బొమ్మను కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర. తన వైపు తదేకంగా మైమర్చిపోయి చూస్తున్న అతన్ని చూసి ఏదో ఆప్యాయతను వ్యక్తం చేస్తూ చిరునవ్వు నవ్వింది శిశిర. ఆ చిరునవ్వు గుండెల్లోకి చొచ్చుకుపోవటంతో నరేంద్రకు ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. శిశిరకు 20 ఏళ్లుంటాయి. బారెడు కన్నులున్న చిన్నది, చామంతి వన్నెలున్న చిన్నది. గులాబీ రంగు జార్జెట్ చీరలో తలలో కనకాంబరాల దండతో రతీదేవిలా కనిపించింది. మొదటి చూపులోనే ఆ అమ్మాయిని ప్రేమించేశాననుకున్నాడు నరేంద్ర. మనసును పిచ్చిదాన్ని చేయటానికి హృదయం చేసే ట్రిక్కే ప్రేమ. చల్లదనంతో గడ్డ కట్టుకుపోయిన శిశిర హృదయం కూడా వెచ్చబడింది నరేంద్ర చూపులు సోకగానే. టిఫిను కాఫీ అయ్యాక హాస్పిటల్కి వెళ్తూ శిశిర గురించి చెప్పాడు మహర్షి. శిశిరను ప్రసవించిన 2 నెలలకే మెదడులో రక్తనాళాలు తెగి తల్లి చనిపోయింది. తల్లి లేని ఆ దురదృష్టవంతురాలని మరొక దురదృష్టం వెంబడించింది. 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన గొంతు జబ్బు ఆ పాపను పట్టుకుంది. గత 10 ఏళ్లలో 10 సార్లు గొంతు ఆపరేషన్ జరిగింది. శిశిర బ్రతికి బయటపడటం ఆ అమ్మాయి అదృష్టమే. పుష్పవతి అయితే ఆ జబ్బు తిరగబెట్టే అవకాశాలు తక్కువ. కానీ ఆ జబ్బు మాత్రం ఆ అమ్మాయి పక్కనే పొంచి ఉంది. ఎప్పుడైనా మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. వానలో తడవకూడదు, మంచులో తిరగకూడదు, చల్లటి పానీయాలు తాగకూడదు. శిశిరంలో శిశిర బాధ వర్ణనాతీతం. గొంతు పట్టుకుపోయి బాధపడుతూ ఉంటుంది. శిశిర గాథ వినగానే నరేంద్ర గుండె తరుక్కుపోయింది. ఆ అమ్మాయి అంటే అభిమానం మరింత పెరిగింది. మహర్షి హాస్పిటల్ వాతావరణం మిగతా ఆసుపత్రుల్లో ఉండే పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది. రోగులు హాస్పిటల్కి రాగానే వారి మానసిక ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తారు డాక్టర్లు. జీవితంలో అశాంతి చోటు చేసుకోవటం సహజం. దానితో కోపం, చిరాకు, బాధ, మానసిక ఒత్తిడి మొదలవుతాయి. అశాంతిగా ఉండే మనిషి చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలుషితమై ఉద్రిక్తంగా తయారవుతుంది. ఆ వాతావరణంలోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఓ మనిషిలోని అలజడి మరో నలుగురికి పాకిపోతుంది. మనం అనుకున్నవన్నీ జరగవు, మనం వద్దనుకున్నవి జరుగుతూ ఉంటాయి. అదే జీవితంలోని మూల సమస్య. బుద్ధుడి కాలం నుండి సమాజం నుండి అశాంతి నెట్టివేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రయత్నాల నుండి ప్రేరణ పొందుతున్న వాళ్ళు మాత్రం కొంతమంది. సైన్స్ అభివృద్ధి చెందాక భౌతిక అవసరాలు, సదుపాయాలు మెరుగవుతున్నాయే కానీ సంస్కృతిని, సాంప్రదాయాలను తృణీకరించడంతో సమాజంలో అలజడి రెట్టింపు అవుతూ ఉంది. సాయంత్రం డాక్టర్లందరూ మహర్షి రూములో సమావేశమయ్యారు. అనారోగ్యం పాలైన వ్యక్తి మన హాస్పిటల్కి వస్తాడు. ముందు రోగుల మనసులోని చీకటిని పారద్రోలాలి, భయాన్ని పోగొట్టాలి. వాళ్ళు బాధపడుతున్నారని మనం కూడా విచారవదనంతో ఉంటే రోగిలోని అశాంతి ఎక్కువవుతుంది. నిర్మలమైన మనసుతో డాక్టర్ ఉంటే మొహం తేజవంతమవుతుంది. ఆదరంగా, ఆప్యాయంగా, చిరునవ్వుతో మాట్లాడుతున్న డాక్టర్ను చూసి పేషెంట్ కూడా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో మీరు ఏ చికిత్స చేసినా సత్ఫలితాలను ఇస్తుంది చెప్పుకుపోతున్నాడు మహర్షి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే శారీరక బాధలు తగ్గుతాయా? మహర్షి మాటలకు అడ్డొస్తూ అడిగాడు ఓ డాక్టర్. మానసిక ఉద్రిక్తత తగ్గితే ఎన్నో సైకోసోమాటిక్ వ్యాధులు తగ్గిపోతాయి. మనసులో అలజడి ఎక్కువైతే శారీరక బాధలు ఎక్కువవుతాయి. కేవలం శారీరక రుగ్మతులు తగ్గించడమే మన ధ్యేయంగా పెట్టుకుంటే మనం సాధించేది ఏదీ ఉండదు. మానసిక, శారీరక అశాంతిని తొలగించడమే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. వైద్య శాస్త్రంలో వస్తున్న ఆధునిక పద్ధతులతో పాటు యోగా, మెడిటేషన్ ప్రాముఖ్యత గురించి కూడా రోగులకు వివరించాలి అన్నాడు మహర్షి. మహర్షికి యోగా, మెడిటేషన్లో కూడా మంచి ప్రవేశం ఉంది. ప్రపంచాన్ని మర్చిపోయి మెడిటేషన్లో మునిగిపోవటం, బాధ్యతల నుండి పక్కకు తప్పుకోవటం కాదా? మరొకరు అనుమానాన్ని వ్యక్తపరిచారు. మనకు శారీరక రుగ్మత వచ్చినప్పుడు మందులు వేసుకుంటాము, రోగం తగ్గాక మందులు వాడం కదా. మెడిటేషన్ మానసిక ప్రశాంతత, అనిర్వచనీయమైన ఆనందం పొందడానికి సహాయపడుతుంది. మన హాస్పిటల్లో మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది అందుకే.
అభిరుచి ఉన్న వాళ్లకు యోగా ఎక్సర్సైజెస్ మన యోగా ఇన్స్ట్రక్టర్ నేర్పుతాడు. మెడిటేషన్ మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా చెయ్యొచ్చు అన్నాడు మహర్షి. మెడిటేషన్ ఖర్చు లేని ప్రక్రియ అని తెలిసి కూడా అందరూ ఎందుకు పాటించడం లేదు? నరేంద్ర అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మహర్షి పెద్దగా నవ్వాడు. కష్టజీవులకు మెడిటేషన్ అవసరం లేదు. వాళ్లకు శారీరక శ్రమ తప్పితే మానసిక ఒత్తిడి ఉండదు. హాయిగా ఆదమర్చి నిద్రపోతారు. ఇకపోతే మధ్యతరగతి పై వర్గాలు, ఈ వర్గాల వాళ్లే ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకుంటారే కానీ ఆ దిశలో ప్రయత్నాలు చెయ్యరు. కిటికీ తలుపులన్నీ మూసేసి బయట సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి గది లోపలికి రావాలంటారు. కిటికీ తలుపులు తెరిచే ప్రయత్నాలు చెయ్యరు. కిటికీ తెరవకుండా సూర్యకాంతిని వేరే విధంగా ఇంట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటారు అన్నాడు. మహర్షి చెప్తున్నది నిజమేననిపించింది నరేంద్రకు. నరేంద్రను వెంట పెట్టుకుని హాస్పిటల్ అంతా తిప్పాడు మహర్షి. రోజు నరేంద్ర ఏం పని చేయాలో, ఏ సమయాల్లో చేయాలో తెలియపరిచే డ్యూటీ చార్ట్ ఇచ్చారు. రోగులతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు నరేంద్ర. కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు, క్షయరోగులు, పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళు, ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు, బీపీ షుగర్తో బాధపడేవాళ్ళు, మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లల్లో ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేటట్లు కృషి చేస్తూ అవసరమైన చికిత్స చేస్తూ కొద్ది రోజుల్లోనే నరేంద్ర మంచి పేరు తెచ్చుకున్నాడు. రవిది ఒక గాథ. ఫ్యాక్టరీలో ఉద్యోగం తప్పితే ఆస్తిపాస్తులు లేవు అతనికి. బాగా స్థితిమంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి కాకపోవడంతో తన సంపాదనతో సంసారం నెట్టుకొస్తున్నాడు. విధి వక్రించింది. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కంటి చూపు, కుడి చెయ్యి పోగొట్టుకున్నాడు. అతని అజాగ్రత్త వల్ల జరిగిందని నిర్ధారించి ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు ఫ్యాక్టరీ వాళ్ళు. కంటి చూపు లేని వాడితో ఏం సుఖపడతావు అంటూ రవి భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లారు. ఎవరి కోసం బతకాలో, ఎందుకు బతకాలో, ఎలా బ్రతకాలో అర్థం కాక హాస్పిటల్లో మదన పడుతూ ఉన్నాడు రవి. రోజు అతనికి ధైర్యం నూరు పోసేవాడు నరేంద్ర. కష్టకాలంలో అతని భార్య తప్పకుండా వచ్చి ఆసరాగా నిలబడుతుందని, కంటి చూపు లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని రవికి చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పేవాడు. పరస్పర అవగాహన ఉన్నదే ప్రేమ. ప్రేమ అంటే త్యాగం. నిజమైన ప్రేమికులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోరు. సుఖపెడితేనే ప్రేమిస్తాననటానికి ప్రేమ అంటే ఆర్థికపరమైన కాంట్రాక్ట్ కాదు. రవిని వదిలి అతని భార్య 10 రోజులు కూడా ఉండలేకపోయింది. తల్లిదండ్రుల దగ్గర నుండి పరుగు పరుగున భర్త దగ్గరకు చేరింది. రవి హృదయం ఆనందంతో గంతులు వేసింది. నరేంద్ర గారు, మీరెంత అభిమానంతో నాకు ట్రీట్మెంట్ చేశారు. మీరే కనుక నాకు ధైర్యాన్ని, గుండె దిటవును కల్పించకపోతే మా ఆవిడ వచ్చే వరకు బ్రతికుండేవాడిని కాదు సార్. మా ఆవిడకు ఉద్యోగం వచ్చిందిట. నాకు చేతనైన పని నేను చేస్తాను. మహర్షి గారు డబ్బు తీసుకోకుండా ఉచిత చికిత్స చేశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము సార్ అన్నాడు రవి నరేంద్రతో డిశ్చార్జ్ అయ్యే ముందు. ఫీజుగా ఆ కేసులో ₹1,00,000 పుచ్చుకున్నంత తృప్తి మిగిలింది హాస్పిటల్ సిబ్బందికి. బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చివరికి హాస్పిటల్ పాలైన పున్నారావుది చిత్రమైన కథ. పున్నారావుకి 25 ఏళ్లుంటాయి. బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఉద్యోగం లేదు. అతడికి వచ్చిన జబ్బేమిటో అంతుపట్టలేదు. ఉదయం వచ్చిన జ్వరం సాయంత్రం ఉండదు. రాత్రిళ్ళు జ్వరం వస్తే పగలుండదు. జ్వరం లేనప్పుడు హుషారుగా బాగా మాట్లాడుతూ ఉంటాడు. జ్వరం వస్తే మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఎవరు పట్టుకున్నా ఆగడు. దోమలు, దుమ్ము, మురుగు వాసన మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటూ అరుస్తూ ఉండేవాడు. అతని బంధువుల దగ్గర నుండి వివరాలు తెలుసుకున్నాడు నరేంద్ర. పున్నారావు తనొక పెద్ద ఆఫీసరో నాయకుడో కావాలని అనుకుంటూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. చదువులో ఎప్పుడూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. అతని తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. సంసారం నెట్టుకు రావటానికి వచ్చే జీతం సరిపోయేది కాదు. పున్నారావుకి 2 చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. ఐఏఎస్ చదవాలని కలలు కంటూ ఉండేవాడు. బిఏ పూర్తయ్యాక పున్నారావు మిత్రులకు గొప్పగా చెప్పాడు. గొర్రె తోక లాంటి బెత్తుడు జీతం వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు నేను చెయ్యనురా. పెద్ద ఆఫీసర్నై ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కరించాలి. ఈ దుమ్ము, ధూళి, దోమలు, మురుగు వాసన అంటే నాకు అసహ్యం. ఐ విల్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. పున్నారావు మాటలు విని మిత్రులంతా నవ్వుకున్నారు. ఇంటికొచ్చి ఐఏఎస్ పరీక్షలకు తయారవుతానని తండ్రికి చెప్పాడు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్ళాలందట. పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోకరా, ఏదో ఒక ఉద్యోగం చూసుకో. ఈ ఇంటి బరువు మొయ్యలేక నా భుజాలు కుంగిపోతున్నాయి అనేశాడు తండ్రి పున్నారావును నిరుత్సాహపరుస్తూ. చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయలేదు అతను.
పెద్ద ఉద్యోగం తప్పకుండా వస్తుందని కలలు కంటూ 4 ఏళ్లు గడిపేశాడు. మంచి ఉద్యోగం వచ్చే సూచనలు లేవని గ్రహించి రాజకీయాల్లోకి దూకి దేశ నాయకుడు కావాలని ఉరకలు వేశాడు. వార్డు కార్పొరేటర్ స్ట్రీట్ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు. చోటా రాజకీయ నాయకుడు చెప్తున్నది నచ్చలేదు పొన్నారావుకి. అతను చెప్తున్నదంతా అబద్ధం. గత 5 సంవత్సరాల నుంచి మన వార్డు కార్పొరేటర్గా ఉంటున్నాడే కానీ ఒక్క రోడ్డు కూడా బాగు చేయించలేదు. వీధి దీపాలన్నీ మాడిపోయాయి. ఎక్కడ చూసినా మురికి కాలువలు, ఈగలు, దోమలు. 5 ఏళ్లలో 5 లక్షలు సంపాదించిన మన కార్పొరేటర్కు విశ్రాంతి కల్పించండి. సమర్థులైన యువకులను ఎన్నుకోండి. మీరంతా చేయూతనిస్తే ఈ దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తాను ఆవేశంగా మాట్లాడాడు. జనం చప్పట్లు కొట్టారు. చీకటి పడ్డాక పొన్నారావుని కార్పొరేటర్ మనుషులు చితకబాదారు. ఆ దెబ్బలు తగ్గేసరికి 6 నెలలు పట్టింది. మరొక 6 నెలలు గడిచేసరికి మరో అవాంతరం. స్నేహితుల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళంతా చదువులో తనకంటే వెనకబడిన వాళ్లే. ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ప్రతిభకు పట్టం కట్టే రోజులు పోయాయి. ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టుకోవటానికి తన ఖర్చులకు తండ్రి జేబులో నుంచి 25 రూపాయలు తీసుకున్నాడు చెప్పకుండానే. తండ్రికి తెలిసి చీవాట్లు పెట్టాడు. మనసులో అలజడి మొదలైంది. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, మురికి కాలువలు, దోమలు, ఈగలు. పట్టణానికి సరిహద్దుల్లో ఉన్న గ్రామం వరకు నడిచి వెళ్ళాడు. పెద్ద చెరువు కనిపించింది. చెరువు చుట్టూ దట్టంగా చింత చెట్లు, మర్రి చెట్లు. దుమ్ము ధూళి లేని ఆ ప్రాంతం మనసుకు నచ్చింది. చెట్టు నీడలో నేల మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అందమైన కళ. దేశానికి నేత అయ్యాడు పొన్నారావు. 5 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్లు పరిపాలించు, మా కడగండ్లు తీర్చు. అది ప్రజల తీర్పు. అధికారులందరినీ సమావేశపరిచాడు. ఎక్కడా రోడ్ల మీద మురుగునీళ్లు ప్రవహించడానికి వీల్లేదు. డ్రైనేజీ కాలువలు తవ్వించండి. దేశంలో ఈగలు, దోమలు కనపడటానికి వీల్లేదు. మందులు చల్లి వాటిని నాశనం చెయ్యండి. వాతావరణం చల్లబడటానికి దేశమంతటా చెట్లు నాటించండి. 2 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలి. లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసి పారేస్తాను, జైల్లో తోయిస్తాను. జైలు కూడా దొరుకుతుందని ఆశపడుతున్నారేమో, అది కూడా దొరకదు. నా ఉత్తర్వులను ఈ రోజు నుంచే అమలు చేయండి. ఆజ్ఞలు జారీ చేశాడు దేశనేత పొన్నారావు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పొన్నారావు చుట్టూ చేరారు. మీరు దేశంలో ఎక్కడా మురుగు కాలువలు రోడ్ల మీదకు ప్రవహించకుండా చేస్తున్నారు. ఇలా చేస్తే మేమేమైపోవాలి? మా కంపెనీ తయారు చేసే దోమల మందు ప్రజలు ఎందుకు కొంటారు? దోమలు ఎంత ఎక్కువగా పెరిగితే మాకు అంత లాభం. దోమలను నాశనం చేసే మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళు వాపోయారు. వాతావరణం చల్లగా ఉంటే మా సీలింగ్ ఫ్యాన్స్, ఎయిర్ కూలర్సు, రిఫ్రిజిరేటర్స్ ఎవరు కొంటారండి? మాకు చాలా నష్టం వస్తుంది. మరికొంతమంది మొరపెట్టుకున్నారు. దుమ్ము ధూళి లేకుండా చేసి చెట్లు పెంచితే రోగాలు రావు కదా. ఇక మా కంపెనీ తయారు చేసే మందులు, టానిక్లు ఎవరు కొంటారు? మందుల కంపెనీ వాళ్ళు అరిచి గీపెట్టారు. మీరెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మీ ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రస్తుతానికి వాయిదా వేయండి. వాయిదా అంటే మీ అధికారులకు అర్థమైపోతుందిలేండి. వాటి మీద ఇక ముందెప్పుడు చర్య తీసుకునే అవసరం లేదని గ్రహిస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మీకు పార్టీ ఫండ్ కావాలి కదా అన్నారు పొన్నారావు దగ్గరికి వచ్చిన పెద్ద మనుషులంతా. దేశ నేత ఆలోచనలో పడ్డాడు. తన ఆశయాలన్నీ అమలుపరిచి దేశాన్ని రామరాజ్యంగా చేయాలంటే 5 ఏళ్ల పదవీ కాలం చాలదు. మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లాలంటే డబ్బు కావాలి. వచ్చేసారి ఎన్నికల్లో గెలవగానే దేశంలో దుమ్ము ధూళి దోమలు లేకుండా చేస్తాడు. అదే తన ఆశయం అనుకోవటం మొదలుపెట్టాడు. కల చెదిరిపోయింది. కంచే చేను మేసింది. మోసం, అన్యాయం, ప్రజలారా తిరగబడండి పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాడు పొన్నారావు. తన పక్కనే నిలబడ్డ పోలీసులను చూసి గతుక్కుమన్నాడు. ఎవడ్రా నువ్వు? గద్దించాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. నేను పొన్నారావుని. పొన్నారావు BA ఫస్ట్ క్లాస్ అన్నాడు. వీడెవడో నక్సలైట్ అయి ఉండాలి. ప్రజలను తిరగబడమంటున్నాడు. తీసుకువెళ్ళి బొక్కలో తోద్దాం, జైలు గోడల మీద తిరగబడతాడు. పొన్నారావు రెక్కపుచ్చుకుని పైకి లేపాడు మరొక పోలీస్ కానిస్టేబుల్. జైలు పాలయ్యాడు పొన్నారావు. అతన్ని విడిపించడానికి అతని తండ్రికి తల ప్రాణం తోకకొచ్చింది. అప్పటి నుండి మంచాన పడ్డాడు పొన్నారావు. అతన్ని పీల్చి పిప్పి చేసింది అంతులేని జ్వరం. ఆ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాడు నరేంద్ర. తనకు డ్యూటీ ఉన్నా లేకపోయినా ఎక్కువ సమయం పొన్నారావు దగ్గరే గడిపేవాడు. జ్వరం తగ్గుమొహం పట్టడానికి 1 నెల రోజులు పట్టింది. పొన్నారావును డిశ్చార్జ్ చేసిన రోజున మహర్షి నరేంద్ర భుజం తట్టాడు. బ్రతకడనుకున్న వాడికి ప్రాణం పోశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు మహర్షి. ఇంటికి రావటంతో హాస్పిటల్ సంగతులు మర్చిపోతాడు నరేంద్ర.
అతని మనసంతా శిశిర ఆక్రమిస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ గదిలో నుంచి బయటికి రాదు. చలికాలం శీతాకాలం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పనే లేదు. స్కూల్లో చదువుకునేటప్పుడు గొంతు బిగుసుకుపోయి 2-3 సార్లు కింద పడిపోయింది. అప్పటి నుంచి ఆమె చదువు కూడా ఇంట్లోనే సాగిపోయింది. ప్రైవేటుగా BA వరకు చదివింది. సిటీలో తిరిగేది ఎండాకాలంలోనే. ఎండాకాలంలో కూడా అనుకోకుండా వానొస్తే ఎవరో ఒకరి ఇంట్లో వాన తగ్గేంత వరకు తలదాచుకోవలసిందే. చిన్నప్పుడు తన ఈడు పిల్లలంతా వానలో తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ వైపు దిగులుగా చూసేది. గొంతు నొప్పి వస్తుందని వానలోకి వెళ్ళనిచ్చేవాడు కాదు తండ్రి. వాన జల్లులో తడుస్తూ ఆడుకునే భాగ్యం తనకు లేదని తలపుకొచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో నుంచి వర్షం కురిసేది. ఇటీవలే విడుదలైన సినిమాలోని పాట రేడియోలో వస్తూ ఉంది. చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అంటూ. ఆ పాట అంటే శిశిరకు ఎంతో ఇష్టం. రేడియో దగ్గర కూర్చుని చెవులు అప్పగించి వింటూ కూర్చుంది. స్నానం చేసి భోజనానికి మేడమెట్లు దిగి కిందకొచ్చాడు నరేంద్ర. రోజు వంట మనిషే భోజనం వడ్డిస్తుంది. హాస్పిటల్ నుంచి రావటం ఆలస్యమైతే డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉంచుతారు. తానే పెట్టుకు తింటాడు. అప్పటికే మహర్షి భోజనమైంది. తన గదిలో కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉండిపోయాడు. నరేంద్ర భోజనానికి రావటం గమనించింది శిశిర. ఆమె వచ్చి పక్కన కూర్చుని వడ్డిస్తే ఎంత బావుణ్ణు అనుకున్నాడు అతని మనసులో. పలకరించకూడదు, పలకరిస్తే అతని పెదవులేమైనా అరిగిపోతాయా అనుకుందామే. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.